సూపర్ రొమాంటిక్ సాంగ్. ప్రముఖ నగల వ్యాపారి మహేష్ అగర్వాల్ దుర్మరణం. కారణం దివాలా తీసిన వ్యాపారం, దానికి తోడైన కుటుంబ కలహం. పోలీసుల కథనం మేరకు మహేష్ కి ఉన్నట్టుండి వ్యాపారంలో అప్పులయ్యాయి. దానితో భార్యకి అతనికి గొడవలు మొదలయ్యాయి. రెండు వైపుల నుండి ఏర్పడిన ఒత్తిడిని తట్టుకోలేక అతను ఆత్మహత్యకి పాల్పడ్డాడని బోగట్టా. పొద్దున్నే చౌకౌట్లేంటో ఏమే పొద్దున్నే అడిగాను కదా అని ముఖం మీద ఇంత కాఫీ కొట్టెళ్ళావు. మరి అందరూ పంచదార సరిపోయిందో చూసుకోక్కర్లేదా? వస్తున్నానండి. చక్కెర ఎక్కువగా తింటే మధుమేహం వస్తుందని వార్తలు చెప్పాడండి. అదే వార్తల్లో మనుషులు బిల్డింగ్ల మీద దూకేస్తున్నారంట. నువ్వు కూడా దూకరాదు, దరిద్రం వదిలిపోద్ది. ఎందుకండి పొద్దున్నే నన్ను ఏడిపిస్తారు? ఏంటి, నేను నిన్ను ఏడిపిస్తున్నానా? అటు చూస్తే జేమ్స్ పాండ్ గడు, ఇటు చూస్తే నువ్వు నన్ను టార్చర్ చేస్తున్నారు కదా. పాండ్ అంటే గుర్తొచ్చింది, మీరు స్టేషన్ కి వెళ్ళేటప్పుడు వాడికి లంచ్ బాక్స్ తీసుకెళ్ళండి. నేను చెప్పిన పెడచెవిని పెట్టి పాండు అన్న మాట వినపడగానే ముఖం ట్యూబ్లైట్ లా వెలిగిపోయి లంచ్ బాక్స్ పంపించాలనే ఆలోచన నీకు రావడం, అది స్టేషన్ కి ఎస్ఐ అయినా నాతో పంపించాలనుకోవడం చాలా గ్రేటే. నిన్ను కొడితే ఏమొస్తుంది? నన్ను నేను కొట్టుకోవాలి. అయ్యో, ఆపట్లేదేంటే? చచ్చిపోతే సంబరాలు చేసుకుందాం అనుకుంటున్నావా? ఆ గేదె రాన్ చేసావా? ఏంటి అలా చూస్తావు? ఈ దరిద్ర మొహానికి స్నానం ఎందుకన్నా చూస్తావేంటే? ఊరు నాయను, నీతో పెట్టుకోకూడదే. ఇదిగో నా సెల్ ఫోన్ రింగ్ అయితే ఓయ్ అసలు ముట్టుకోకు, నీ పని నువ్వు చూసుకో. ఇదిగో పొరపాటున కమిషనర్ గాని మన ల్యాండ్ లైన్కి ఫోన్ చేస్తాడేమో. నేను లేను, స్టేషన్కి వెళ్ళిపోయానని చెప్పే, సరేనా? ఆ నోరు ముయ్యి. ఫోన్ లిఫ్ట్ చేయొద్దన్నారుగా. హలో, స్నానం చేస్తున్నారండి, కానీ స్టేషన్ కి వెళ్ళనని చెప్పమన్నారు. ఇంట్లోనే ఉండి అబద్ధాలు ఆడుతున్నాడా? మీరెవరండి? నా దరిద్రానికి నన్ను కమిషనర్ అంటారు. ఏమే పొద్దునే మోటార్ వేయలేదా? వేశానండి. మరి నీళ్ళు రావట్లేదంటే? అంటే మోటార్ వేసానండి, కానీ కరెంట్ లేదు కదండి, అందుకే నీళ్ళు రావట్లేదండి. అవునే, ఫోన్ ఎవరు? కమిషనర్. మీరు చెప్పమన్నదే చెప్పానండి. స్టేషన్ కి వెళ్ళానని చెప్పమన్నారు, కానీ ఇంట్లో ఉండి స్నానం చేస్తున్నారు అని చెప్పాను. చిచి, నా పిల్ల అమాయకపు చేష్టల వల్ల ఆ కమిషనర్తో నానా తిట్లు తినాల్సి వచ్చింది. పొగండి. బాబాయ్,
ఏంట్రది? బుల్లెట్. ఎవరు కాల్చారు? ఈడే ఎవరు కాల్చమన్నారు? నేనే. బాబాయ్ మీరు నన్ను ఇది నీ బెడ్రూమ్ కాదు, కాలు మీద కాలు వేసుకుని స్టైల్ గా పడుకోవడానికి. పోలీస్ స్టేషన్. యా యా కాల్చింది కానిస్టేబుల్ కాబట్టి బుల్లెట్ మిస్ అయింది. అదే నేను కాల్చుంటే క్యారెక్టర్ క్లోజ్ అయ్యి ఉండేది. బాబాయ్ అసలు రాత్రి నిద్ర లేదు, ఒకటే కలలు. ఏం పాపం, ఎవరి కోసం? అది మరి ఏంటి పాపా ఎందుకు ఏడుస్తున్నావు? అది నేను అడగాలి. యా యా ఎందుకు పాప ఏడుస్తున్నావు? బాస్ తిట్టి పుడుస్తున్నారు. ఎందుకో మీదే. నాకు అదే అర్థం కావట్లేదు. అంటే తెలుగులో తిట్టలేదా? ఎన్నసార్లు చెప్తుండారా మా మహికి తెలుగు తప్ప వేరే లాంగ్వేజ్ రాదనా మీ ఫీలింగ్? అంటే అది కూడా సరిగ్గా రాదని. సారీ. బాండు సార్ మీరుదా మా మహిని హట్ చేస్తా ఉండారు. నల్లావే ఇల్ల మా మహి ఎంత పెరియ న్యూస్ కలెక్ట్ చేసినాదో మీకు ఐడియావే ఇల్ల. అబచా అంత గ్రేట్ న్యూసా? రే పాండు, ఈ గురునాథం ఉన్న చోట ఆడవాళ్ళకి మర్యాద ఇవ్వాలని తెలీదా? నాకు ఆడవాళ్ళ మీద గౌరవం ఈ వీళ్ళకి టన్నులు కొద్దుంది బాబాయ్, కానీ వీళ్ళకంత సీన్ లేదు. వీళ్ళు ఖచ్చితంగా ఇంకొక ఏదో పని ఏదో చేసుంటారు. అప్పుడియా? చచ్చా అలాగా? పాండు గారు మీ పద్ధతి ఏం బాలేదు. మీరు నన్ను ఇన్సల్ట్ చేస్తున్నారు. చూడరా, ఆడపిల్ల కన్నీళ్ళు పెడుతుంది చూడరా. ఇంక చాలు, వెనక్కరా. అమ్మ మహి, నీకు నేనున్నాను. నీకు జరిగిన అన్యాయం ఏంటో చెప్తే నేను చింతిస్తాను. చింతించడమా చింతకాయ? అసలు వీళ్ళిద్దరు ఏం ఎలా పెట్టారో అది ముందు ఏడవని చెప్పండి. ఏడువమ్మా బాబాయ్. అదే అదే ఏం జరిగిందో చెప్పా. మరి 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 3 days క్రితం అన్నాడి రొమ్మ అర్జెంట్ అని చెప్పి రమ్మన్నావు. ఎన్నాచే? చాలా ఇంపార్టెంట్ విషయం. అబ్బో కొంచెం పెద్దది లేదా? చెప్పిందంతా గుర్తుంది కదా, నా పేరు మాత్రం ఎక్కడా బయటికి రానికూడదు. అలాగే మేడం, మీ భర్తని మీకు రెడ్ హ్యాండెడ్ గా పట్టిస్తాను. ఏమిదా జరుగుతుండదే? ఎవరి ఫోటో ఇది? ఇందమ్మా ఎదకిస్తుండారా? ఎవరతను? అతను పెద్ద ఇండస్ట్రియలిస్ట్. అవునా? ఎవరితోనో ఇల్లీగల్ రిలేషన్ మెయింటైన్ చేస్తున్నాడు. అది అతని భార్యకు తెలిసింది. తర్వాత అందుకే అతన్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలని ప్లాన్ చేసింది. అది ఓకే, మరి దీనికి నీ బాస్ ని తిట్టడానికి లింక్ ఏంటి? చాలా పెద్ద లింక్ ఉండాది. మేమంద ముట్టాల్ బిజినెస్ మ్యాన్ ని షూట్ చేసి మా న్యూస్ లో టెలికాస్ట్ చేస్తే అందమ్మ మాకు చాలా డబ్బులు ఇస్తానంది. తర్వాత ఏమైందమ్మా? తర్వాత ఏమైంది? ఏమవుతుంది? మహా అయితే ప్లాన్ ఇలాగా ఫ్లాప్ అయి ఉంటుంది. కాదు, మరి ఆ రోజంతా బిజినెస్ మ్యాన్ ని స్టడీ చేశాం. అతను ఎక్కడికి వెళ్తున్నాడు, ఎవరెవరిని కలుస్తున్నాడు, ఏ ప్లేస్ లో ఎంతసేపు ఉంటున్నాడు, ఇలా అతన్ని సీక్రెట్ గా ఫాలో అవుతూ వెళ్ళాం. కానీ ఒక ప్లేస్ లో మేము అతన్ని మిస్ అయిపోయాం. స్టాప్ స్టాప్ స్టాప్! ఏంటి? ఐస్ క్రీమ్. సారీ. మరదే దేనికైనా ఎక్స్పీరియన్స్ కావాలమ్మా. నాలాంటి వాడు హెల్ప్ తీసుకుని ఉంటే నీకు అసలు ఈ ప్రాబ్లమ్స్ వచ్చేవి కావుగా. వాళ్ళ మాటలేం పట్టించుకోకమ్మా. అమ్మా తర్వాత ఏమైందో చెప్పమ్మా. కథ చాలా గమ్మత్తుగా ఉండదమ్మా. నాకైతే ఇంగ్లీష్ సినిమా చూసినట్టుండదమ్మా. అమ్మా చెప్పమ్మా. ఆ అమ్మాయి తన గోడు చెప్పుకుంటుంటే కథా సినిమాని కించపరుస్తావా? బొక్క నుంచి బొందలకు షిఫ్ట్ అయిపోతావు, జాగ్రత్త. తర్వాత ఏం జరిగిందో చెప్పమ్మా. నెక్స్ట్ డే మేం యాజ్ ఇట్ ఈస్ గా అతన్ని ఫాలో అయ్యాం.
అతను ముందు రోజు వెళ్ళిన ప్లేస్ లో ఒక్క ఆఫీస్ కి తప్ప ఇంకే ప్లేస్ కి రిపీట్ గా వెళ్ళలేదు. అతను ఎక్కడికి వెళ్తున్నాడో కనుక్కునేలోగా ఒక వెధవ అడ్డు రావడంతో ముందు రోజు ఏ ప్లేస్ లో మిస్ అయ్యాడో మళ్ళీ అదే ప్లేస్ లో మిస్ అయిపోయాడు. అరెరెరెరెరె. ఆ ప్లేస్ లో దెయ్యం ఉందేమో మహి. సారీ, కంటిన్యూ. ఈసారి మేము మా కాన్ఫిడెంట్ ని అస్సలు వదిలేయలేదు. మా జీరో అయితే కడుపు మార్చుకుని మరీ తన కోసం వెతికింది. ఆ చుట్టుపక్కలంతా చాలా సీరియస్ గా వెతికాం. ఇదిలే వా. అలా వెతుకుతుండగా అతని కారు ఒక అపార్ట్మెంట్ లో కనిపించింది. ఇదే సరే, వెళ్దాం పద. ఎందుకు బాండి సార్ నవ్వుతూ ఉంటారు? మా మహి హట్ అవుతుంది. బాండ్ కాదే, సిలిండరు. బాండ్, జేమ్స్ బాండ్. అయినా ఈ జీరో సైజ్ వెంట పెట్టుకెళ్తే రిజల్ట్ జీరో కాక ఇంకేమొస్తుంది? పాండు, కాస్త కామ్గా ఉండు. మహి, ఇంత చిన్నదానికి ఏడుస్తున్నావా? ఈ గురునాథు నీ పక్కనున్నాడు. ఆ వేస్ట్ ఫెలో ఫోటో నీ పాకెట్ లో ఉంది. వాడి ప్రపంచంలో ఎక్కడున్నా పట్టుకుందాం పద, లెట్స్ గో. అది ఏడుస్తా ఉండది, అది కిల్లే. మరి ఏయ్, ఏంటయ్యా మర్యాదగా చెప్తుంటే వినవా? పైసా కూడా ఇవ్వను. ఏం చేసుకుంటావో చేసుకో. ఎవరు మీరు? అది ఎవరు మీరు? చెప్పరే, ఎవరు మీరు? ఎన్నిసార్లు చెప్పాలయ్యా? నాకు ఉన్నారు లాయర్లు, జడ్జులు. ఇంకోసారి ఫోన్ చేస్తే మర్యాద ఉండదు. రొంబ డేంజర్ మాదిరి ఉన్నాడే. ఎవరు మీరు? మేము గోలీమార్ ఛానల్ నుండి వస్తున్నామండి. వంటల ప్రోగ్రామ్ షూట్ చేద్దామని. వంటల ప్రోగ్రాం నుంచి వచ్చావా? మా ఇంట్లో ఎప్పుడో వంట పూర్తయిపోయింది. నీకోసం మళ్ళీ నేను వంట చేయాలా? వెళ్ళమ్మా, వెళ్ళు. రండి రండి, వంటల ప్రోగ్రామ్ లో కనపడాలని నేను చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నాను. ఉండండి, నేను ఇప్పుడే రెడీ అయ్యేస్తాను. సమయానికి మా ఆయన కూడా ఇంట్లో లేడు. వంటల ప్రోగ్రామ్ అంట. అయ్యో, అప్పుడే వీడియోతో వచ్చేసారా? ప్రోగ్రామ్ సాయంత్రం కదండి. ఏంటో అమ్మాయిలు కూడా ఈ మధ్య బర్త్డే పార్టీలకు వీడియోలు తీయడానికి వచ్చేస్తారు. కాలం ఇదెல்லாம் தேவையோ? వంటలేదు పెంటలేదు, గోలిమరలో పగులుద్ది. చెప్తానే ఉన్నానా, వర్కౌట్ అవదే అని. ఇప్ప పారే ఏం జరిగి పుడిసినాదో. కార్ లోపలే ఉంది కదా, మనిషి ఏమైపోతాడు? ఏంటమ్మా ఇది? పర్మిషన్ లేకుండా వచ్చి నన్ను తిట్టిస్తారు. మా సార్ ఫోన్ చేసి మరీ నన్ను తిడుతున్నారు. నీ పర్మిషన్ తీసుకోవడానికి నీ గేట్ దగ్గర ఉండి పుడిసేగా. పెంట్ హౌస్ లో సారు నన్ను షాపుకు పంపిస్తే వెళ్ళానమ్మా. ఉన్ పేరు జెన్నిఫర్, ఎన్ పేరు ఫెర్నాండెస్. ఓకేవా? ఎవరి జెన్నిఫర్? ఎవరికి తెలియం? మా ఇంటి దగ్గర ఉన్న బ్యూటీ పార్లర్ వాళ్ళు ప్రమోషన్ కోసం ఇంటింటికి తిరిగి పిచ్చి పొడిచినారు. మనం యూస్ చేసుకుంటాం. ఇప్పుడు అదంత అవసరమా? వాచ్మెన్ చెప్పింది మర్చిపోయినావా? అందమ్మావుకు మేకప్ అనా పిచ్చి. వా 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 వా.
మీ పని మీరు చూసుకోవచ్చుగా. ఎన్నాడీ వీడు సాడిస్ట్ మాత్రం ఉన్నాడు. అప్పుల్లో ఉన్నాడుగా, అలానే ఉంటాడు. పద మన పని చూసుకుందాం రా. ఎవరు మీరు? ఏం కావాలి? మేము న్యూ లుక్ బ్యూటీ పార్లర్ నుండి వస్తున్నామంగా. సేల్స్ గర్ల్స్ అయితే వెంటనే వెళ్ళిపోండి, ఎందుకంటే నేనేది కొనను. ఫ్రీగా ఇస్తేనే తీసుకుంటాను. ఫ్రీ 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 ఫ్రీ. అది ఎవరు డార్లింగ్? ఎవరో బ్యూటీ పార్లర్ నుంచి వచ్చారంట. ఎందుకు వచ్చారు? సార్ మేము ఫ్రీ మేకప్ చేస్తున్నాం సార్. మా బ్యూటీ పార్లర్ ప్రమోషన్ కోసం ఇంత ఫ్రీ ఆఫర్ ఇస్తున్నాం. మొత్తం ఫ్రీ 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 ఫ్రీ. ఫ్రీనా? మరి చెప్పరే. రండి రండి, వేసేయండి వేసేయండి. ఫ్రీ అంటే చాలు, ఏదైనా ఇచ్చేస్తది, ఏదైనా తీసేసుకుంటది. స్టార్ట్ సరే గాని నువ్వేంటి ఇలా ఉన్నావు? జుమ్ముకెళ్ళవా? బార్కి వెళ్తాను. మీకేమైనా అబ్జెక్షన్? ఓ ఫినిష్. మీకు మా మేకప్ స్టైల్ నచ్చిందంటే మా పార్లర్ ని విజిట్ చేయండి మేడం. ధన్యవాదములు. అలాగే అలాగే, ఇదిగో అలాగే చేద్దాం. కానీ ఇలా ఫ్రీ ఆఫర్ ఉన్నప్పుడల్లా మీరు నా దగ్గరికి రావాలి. అలాగే మేడం. అయ్యో ఎంత బాగున్నాను. డార్లింగ్, నేను ఎలా ఉన్నాను? సూపరే. రంభా ఓరోసి మేనకలను మించున్నావే. బాబు ఎర్ర బాబు బాబు ఓర్ర బాబు తమ్మిడి తుమ్మిడి తరుగులేసే గరీబు. ఏ బాబు ఓర్ర బాబు బాబు ఎర్ర బాబు రామిసం కిర్రు చిపులన్న బాబు. బాబు ఓర్ర బాబు బాబు ఎర్ర బాబు తమ్మిడి తుమ్మిడి తరుగులేసే గరీబు. ఇక చాలు, లేదంటే మన ఛానల్లో అడల్ట్ సినిమాలు చూపించేటట్టుంది. పద. ఏంటి మళ్ళీ వచ్చారు? మళ్ళీ మేకప్ వేస్తారా? అది కిట్ మర్చిపోయాం. అవునా? ఉంచేస్తే నేను వాడుకునేదాన్ని కదా. మేడం తిడతారండి. వెళ్ళండి, తీసుకెళ్ళండి. మేకప్ బాగా చేశారు. వస్తామండి వస్తామండి. బాయ్. అమ్మాయి ఆగు. రామ 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 రామ.